మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. రండి వాక్యంలోనికి వెళదాము. జ్ఞాని అయినటువంటి సమూయేలు సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడు వగుదు. జ్ఞాని అయినటువంటి ఈ యొక్క సొలొమోను గారికి ఈ యొక్క సామెతలు రాస్తూ శ్రమ దినమున నీవు కృంగినెడల చేతగాని వాడు వగుదు అంటున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎంతో జ్ఞానవంతుడు, రాజు. ఆయన సొలొమోను గారు ఆయన ఎంత చక్కటి మాట రాస్తా ఉన్నాడంటే, ఇక్కడ శ్రమ దినములు వస్తాయి నీ జీవితంలో, అయితే ఆ దినము నువ్వు కృంగిపోకూడదు, నువ్వు కృంగిన ఎడల చేతగాని వడవగదు అంటున్నాడు. నిజమే, మన జీవితంలో కొన్ని దినాల్లో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. శ్రమలో ఏం నేర్చుకుంటా ఉన్నామంటే మనము విధేయతను నేర్చుకుంటాం. శ్రమ వచ్చినప్పుడు మనము కొన్ని పర్యాయాలు ఏం చేస్తూ ఉంటామంటే శ్రమ నుంచి మనము దాటిపోతూ ఉంటాము. ఆ శ్రమలో ఉన్నప్పుడు మనకి ఎంతో వేదన, దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఆ దినము మనము కృంగిపోకూడదని, బాధపడకూడదని ఇక్కడ మాట సెలవిస్తూ ఉన్నాడు. అయితే హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, శ్రమ వచ్చినప్పుడు మీరు విధేయత నేర్చుకుంటారంటున్నాడు. చూడండి, శ్రమలు మానవుడుకు ప్రతి ఒక్క మానవునికి వస్తూనే ఉంటాయి. అయితే దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే దేవుని పిల్లల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కనిపిస్తుంది ఈ శ్రమల్లో. ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్వభావం కనిపిస్తూ ఉంటుందంటే, వారు దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు కనుక వారు శ్రమ దినమున ఏం చేస్తారంటే వారు చేతగాని వారిగా ఉండరు, వారు విధేయతను నేర్చుకుంటారు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, శరీరధారైన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. శ్రమ దినములో మనము శరీరధారమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మహారోదనతో కన్నీళ్లతో తనను తాను మరణమునకు నుండి రక్షింపగలిగిన వానికి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం, యాచనలు చేసినటువంటి వారమై ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడినటువంటి వారమై ఉండాలి. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ దినముల్లో కొంతమంది పరిచర్య చేస్తున్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఎందుకు వచ్చిందిలే ఈ శ్రమ వేదనను బట్టి మనము దుఃఖపడవలసినటువంటి అవసరతలు ఏముందంటలే అని చెప్పేసేసి ఏం చేస్తారంటే దేవుని నుంచి ఎడబాటు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తానండి అంటే విధేయత నేర్చుకుంటారు అంటున్నాడు. శ్రమలు ఎందుకు మనకి వస్తాయంటే కొన్ని అనుభవాలు నేర్పించడానికి కూడా వస్తాయి శ్రమలు. శ్రమల్లో మనము విధేయత నేర్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల ఆయన యొక్క కృపా బాహుళ్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక అదే మాట పేతురు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, 1 పేతురు రాసినటువంటి పత్రిక ఆయన అంటున్నాడు కదా, 5వ అధ్యాయము ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పేతురు గారు. ఈ శ్రమలో మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అనుభవాలు మనకి ఈ దినం మనం నేర్చుకుంటా ఉన్నాం. 1
పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. ఒక మాట చూద్దాం. ఈ నిత్య మహిమకు స్తోత్రం. ఈ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వాకృపణదియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావములను కలుగును గాక. హల్లెలూయా. తన నిత్య మహిమనకును క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వాకృప నిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. కొంచెము కాలమే. ఎందుకంటే సర్వకృపానిధియగు దేవుడు మన పక్షముగా ఉండి కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆయన ఏం చేస్తారు? తన నిత్య మహిమలోకి మనల్ని ప్రవేశించటం, క్రీస్తునందు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు మనల్ని. కొంచెం కాలము శ్రమపడిన పిమ్మటే ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎందుకు సిద్ధపరుస్తా? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వాకృపానిధియగు దేవుడు మనకి కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తా ఉన్నాడు. మొదట మనము చేతగాని వారము కాదు, కృంగిపోయిన ఎడల ఏం చేస్తామంటే చేతగాని వారం అయిపోతాం. రెండవదిగా ఏం చేస్తా ఉన్నాడు? విధేయత నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత ఆయన మనల్ని స్థిరపరుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన మనల్ని స్థిరపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. విధేయత నేర్పించేటువంటి దేవుడై ఉన్నాడు. అమ్మా, శ్రమ వస్తూ ఉందా? బాధపడద్దు. దేవుడు శ్రమలో నీకు విధేయతను నేర్పిస్తా ఉన్నాడు. తన నిత్య మహిమ కొరకు నిన్ను ఆయన స్థిరపరచబడాలని ఇష్టపడతా ఉన్నాడు. అది కొంచెం కాలం మట్టుకే ఆ శ్రమ. తర్వాత నేను సంపూర్ణంగా చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇంకొక మాట మనం చూసుకున్నాము. ఏబుగా రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాము. ఆయన అంటున్నాడు కదా, నేను నడుచు మార్గమును ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమోలే కనబడుదును. ఏబు గారు తన జీవితములో ఊజు దేశములో అతని వంటి భక్తిపరుడును, అతని వంటి యథార్థవంతుడును, అతని వంటి ఆస్తిపరుడును లేడండి. అయినా ఆయన ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఒక్క దినమే బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సమస్తమును కోల్పోయాడు. అయితే అంటున్నాడు, నేను నడుచు మార్గమును ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను కదండి. పుటాపని వాడు తన బంగారమును చేసిన తర్వాత అది ఎంతో చేయబడిన తర్వాత అది ఏమవుతుంది? సువర్ణంగా మారిపోతుంది, రూపంలోనికి వస్తుంది. సమస్తాన్ని కూడా నేను ఆయనకు తెలియదు, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. హల్లెలూయా. సువర్ణముగా మార్చబడతాను. శ్రమల దినములలో మనము విధేయత నేర్చుకున్నటువంటి వారముగా ఉండాలి, స్థిరపరచబడేటువంటి వారముగా ఉండాలి, సువర్ణముగా మార్చబడేటువంటి వారు. అందుకే ఏమంటున్నాడు అంటే ఏబు తెలుసా? ప్రియమైనది, సమస్తమును కోల్పోయినంటున్నాడు. ఆయన ఇచ్చెను, ఆయనకే మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, ఆయనకే మహిమ. నేను శోధనలు ఉన్నప్పుడు ఆయన నన్ను సువర్ణముగా మారుస్తాడు. నన్ను సువర్ణముగా మార్చడానికి ఆయనకి ఇష్టమాయను. దేవుడు ఆయనకి పోయిన